పక్కదానికి ఏమే నిన్నే పిలుస్తున్నాడు. ఆపుకోన్ నువ్వు రోజు దేన్నో దాన్ని ఎలా చూస్తుంటావు. ఈడెవడో నన్ను చూస్తున్నాడు కదా అది చూస్తుంది, నువ్వు నవ్వుతావు. నీ ఫేస్ దానికి నచ్చితే అది నవ్వుద్ది. కట్ చేస్తే ఇద్దరు కూల్ డ్రింకులు తాగుతూ ఐ లవ్ యూ చెప్పుకుంటారు. ఈ మ్యాటర్ మీ ఇంట్లో తెలిసి గొడవలు జరుగుతాయి. మనసు మార్చుకో, ఏమైనా సరే చస్తామని బెదిరిస్తారు, లేకపోతే లేచిపోతారు. ఇదంతా జరిగిన తర్వాత మొత్తానికి మీ పెళ్ళై మీ ప్రేమ సుఖాంతం అవుద్ది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక 6 నెలలు పడుద్ది. ఇంతకీ పెళ్లి చేసుకునేది దేనికంట? ఇంకా దేనికి సార్? శోభనానికి కదా. ఇది చూడు, ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఈ అమ్మాయి నీతో శోభనానికి రెడీ. ఓకే అంటే మీరు బ్రోకరా? బ్రోకర్ నో స్పీడ్ బ్రేకర్ నో నీకు అనవసరం. మధ్యవర్తిత్వం చేస్తాను, నీకు ఓకేనా? మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఈ పిల్లని కొంచెం సెట్ చేసి పెట్టండి. ఇది ఫైనాన్స్ ప్రాబ్లం కాదు. నీకు రేషన్ కార్డు ఉందా? అదెందుకు? అడ్రస్ ప్రూఫ్. ఓహో. పాస్పోర్ట్ ఉందా? అవుంది. వెరీ గుడ్. నీ రేషన్ కార్డు, పాస్పోర్టు, నీ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కాపీ, మెడికల్ సర్టిఫికేట్, 6 months నుంచి నీ బ్యాంక్ బ్యాలెన్స్, జిరాక్స్ కాపీ తీసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చి నాకు ఇదిగో ఈ పేపర్లు నింపించావు అనుకో, మేము వెరిఫికేషన్ చేసి ఓకే అనుకుంటే 20,000 కడితే శోభనం రెడీ. అమౌంట్ ఓకే, మధ్యలో ఇన్ని పేపర్లు అవసరమా? ఫైనాన్స్ లో ఫ్రిడ్జ్ కొనాలంటే 90 క్వశ్చన్లు వేస్తారు. సిమ్ కార్డ్ ఎంత ఉంటది? 1,00,000 ఎంక్వైరీలు. బంగారం లాంటి అమ్మాయి నీ చేతిలో పెట్టాలంటే మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? ఒక్క రాత్రికే కదా సార్. నీ క్యారెక్టర్ ఏంటో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నువ్వు ఎవరో తెలవకుండా గదిలోకి పంపిస్తే, నువ్వు కొడితే, సిగరెట్లతో కాలిస్తే, ఏదో పైకి అమ్మేస్తే, నేను అలాంటి వాడిని కాదు సార్. అది నీకు తెలుసు, నాకు తెలియదు కదా. అందుకే ఈ వెరిఫికేషన్స్ అన్ని. టైం వేస్ట్ చేయకుండా ఈ ప్రాసెస్ లో ఉండు. ఇంకోసారి చూస్తావా? చాలు. నీకోసమే ఇచ్చేస్తున్నాను, కూర్చో. ఏంటా అప్లికేషన్ లో ఏపీ రాజన్ రాసి దీంట్లో అప్పలరాజన్ వస్తుంది? అదండి, సిగ్గేసి చిన్న చేసుకుని ఏపీ రాజన్ పెట్టుకున్నా. అలా ఇంకేవి చిన్నవి చేసుకోవద్దు, అప్పలరాజనే రాయి. అదేంటి అపోలో హాస్పిటల్లో 3,000 రూపాయలు మెడికల్ బిల్ కట్టినట్టు వచ్చింది? నీకేం రోగం వచ్చింది? చిచి నాకే రోగలే సార్, మా నాన్న కట్టా. మీ నాన్నకేం రోగం వచ్చింది? ఎందుకంటే కొన్ని రోగాలు వంశపారంపర్యంగా వస్తుంటాయి. లేదు సార్, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందా? ఓకే, నువ్వు పని చేయి, దీని మీద షూరిటీ సంతకం పెట్టించు. షూరిటీ సంతకం ఎందుకండి? ఏమయ్యా, మా పిల్లకి నీ వల్ల ఏమైనా అయిందనుకో, ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా, అది పెట్టించేయి. అదొక్కటే లాస్ట్. సార్, ఐఏఎస్ పాస్ అయినంత ఆనందంగా ఉంది సార్. ముందు అలాగే ఉంటుంది, వెళ్ళు. అమ్మాయి మంచి ఆర్టిస్ట్, శ్రీదేవి అంత ఆర్టిస్ట్ అవుదామని వచ్చింది, నీకు దొరికింది. నీ ఇష్టం, వెళ్ళు. ఆశీర్వదించండి సార్. వెళ్ళు. అలా కరెక్ట్గానే తెచ్చాడు. హాయ్. హాయ్. మీ గురించి నేను ఎన్ని పరీక్షలు పాస్ అయ్యాను తెలుసా? ఈ రోజు నేను మీ సొంతం. చెప్పండి, మీతో ఎలా ఉండమంటారు? ఎలా ఉంటామేంటి? ప్రతి మగాడికి కొన్ని తీరని కోరికలుంటాయి. మీ పక్కింటి అమ్మాయిలా ఉండమంటారా? మీ గర్ల్ ఫ్రెండ్ లా ఉండమంటారా? లేక మీ అత్త కూతురులా ఉండమంటారా? ఇట్స్ యువర్ చాయిస్. గర్ల్ ఫ్రెండ్ బెటర్. ఇప్పటిదాకా ఒక్కటి కూడా పడలేదు. ఏంటి గోపి, ఇంత లేటా? మాట్లాడవే. గోపే ఆడోడు నీకోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇప్పుడా వచ్చేది? ఐమ్ సారీ డార్లింగ్, ఐమ్ సారీ. కొద్దిగా లేట్ అయిపోయింది, ఏం పర్లేదు. అయ్యో, పార్క్ లో అందరూ మనల్నే చూస్తున్నారు, వద్దు. ఓహో, ఇది పార్క్ అన్నమాట. ఏం పర్లేదు, మన ఇద్దరు కళ్ళు మూసుకుని ప్రేమించుకుందాం. మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు తెలుసా? ఎవరు ఒప్పుకుంది? మా అన్నయ్య నిన్ను కొట్టాలని కూడా చూస్తున్నాడు. చంపేస్తాను వాణ్ణి, మీ బాబుని ఇద్దరిని కలిపి పాతేస్తాను. మన ఇద్దరిని ఎవరు ఎడదలేరు. ఆజా. చాలు గోపి, చీకటి పడుతుంది, ఇంటికి వెళ్ళిపోదామే. చీకటిపోయిందా? అప్పుడేనా? అయితే ఉండు, ఓన్లీ 10 minutes. ఏంటిది? ఏం పర్లేదు, నువ్వు కూడా అయిపోయి. గోపి, ఏంటిది? పెళ్లి కాకుండా ఈ పనులేంటి? ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. ఆడదాన్ని ఒక ఆట బొమ్మలా చూస్తున్నారు. మీకు మా మనసులతో పనిలేదు, మా శరీరాలే కావాలి, అంతేగా? అంటే 20,000 ఇచ్చాను కదా, అందుకని. ఆడదాని శీలాన్ని డబ్బుతో కొనాలనుకునే నీలాంటి నీచులందరికీ గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు నా కాళ్ళ మీద పడి ప్రేమే గొప్పదని నువ్వే ఒప్పుకుంటావు. అప్పటిదాకా నీ ముఖం నాకు చూపించుకు. పో, వెళ్ళు. మళ్ళీ రాలా మరి నువ్వు? ఏం జరగలేదు. అది నీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటది. తప్పదా? తప్పదు. ఓహో,
20,000 ఆ, చెప్పుదానికా నువ్వే చెప్పు. అయిపోయింది. వెళ్ళు. హలో, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యూ. హాయ్. అవన్నీ తర్వాత ఇవాళ నేను చెప్పినట్టు నువ్వు వినాలి. మీ ఇష్టం. ఇప్పుడు మనం ఊటీలో ఉన్నాం. ఈ గెస్ట్ హౌస్ అంతా నాది. బయట ఉరుములు మెరుపులు, పెద్ద వర్షం. ఆ వర్షంలో నువ్వు తడిసి మొత్తైపోయావు. నా గెస్ట్ హౌస్కి వచ్చి తలుపు కొట్టావు. నేను తలుపు తీసా. ఆ తర్వాత నువ్వు నేను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ కమ్ ఇన్. ఎక్స్క్యూజ్ మీ. బయట వర్షం, చలి. మే కమ్ ఇన్? షూర్, వై నాట్, ప్లీజ్ రండి. థ్యాంక్ యూ. బాగా తడిసిపోతున్నారు. ఇదిగో అయ్యో, ఇది వద్దండి. వేసుకోండి, వేసుకోండి, పర్లేదు, వేసుకోండి. థ్యాంక్ యూ. కాసుకోండి. వెచ్చగా ఉందా? చాలా థ్యాంక్స్ అండి. ఇంత చోటిచ్చారు, వెచ్చని మంటిచ్చారు, మల్లె పువ్వు లాంటి మీ చొక్కా ఇచ్చారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? ఎలా తీర్చుకోవాలో నేను చెప్తానుగా. అయ్యో, ఏంటిది? రుణం ఇలాగా? మీకిది న్యాయంగా ఉందా? నీడ కోరి వస్తే నా జీవితాన్ని పాడు చేస్తారా? నాకు కొడుకున్నాడు. నీకు పెళ్ళయిందా? యు ఆల్రెడీ మ్యారీడ్? ఏం చెప్పమంటారు? పెళ్లి చేసుకున్నవాడు పిల్లాడు పుట్టగానే వదిలేశాడు. నేను ఆకులు కుట్టుకుంటూ వాడిని ఊటీ స్కూల్లో చదివిస్తున్నాను. వాడిని చూసిపోదామని వచ్చి ఇలా వర్షంలో ఇరుక్కుపోయాను. ఇప్పుడు మీరే చెప్పండి, విధి వంచిన ఈ అభాగ్యురాల్ని మీరు కూడా వంచిస్తారా? చెప్పండి, మీకు మనసే లేదా? నీకెంత ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలియక లోపలికి రానిచ్చాను. నువ్వే ఈ గెస్ట్ హౌస్ లో హైక్ అవుట్, నేనే. ఓకే, నువ్వు ఊటీ ఎప్పుడు వచ్చావు? ఊటీ అంటాడేంటిడు? అమ్మాయి రెడీ. 20 రెడీ. నీ సిన్సియారిటీ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నిన్ను చూస్తుంటే నాకు ఇంకోటి వేస్తుంది. ఏంటిది? పనైందతో చెప్తా. ఆ? హాయ్ లేదు గీలేదు. ట్రిప్ కి 20 తోలు జరుగుతుంది నాకు. ఈ రోజు నువ్వు చెప్పినట్టు వినడానికి నేను రాలేదు. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఇప్పటి నుంచి నేను మొగుడిని, నువ్వు నా ఫలాన్ని. పడుకో. 60,000 రూపీస్. ఏంటండి లేటు? సాయంత్రం 4 గంటలకే వస్తానన్నారు, ఇప్పుడు వచ్చేది? నా ఇష్టం. ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను. అనడానికి నువ్వు ఎవరుతావే? పిల్లాడికి పాల డబ్బా తెమ్మన్నాను, తెచ్చారా? లేదు. అవునండి, మీకు రోజు రోజుకి నా మీద ప్రేమ తగ్గిపోతుంది. తగ్గిపోద్ది. నాకేదో డౌట్ గా ఉంది. మీరు ఆఫీస్ లో దేన్నో మరిగుంటారు. మరిగితే మరుగుతాను. నా ఇష్టం వచ్చిన దాంతో కులుకుతాను. ఇదిగా తిరుగుమంటుంటే తిరుగు. అంటే మీరు పిలిచినప్పుడల్లా వచ్చేయాలా? భార్య అంటే వాడుకుని వదిలేసిన మెషినా? అని నేను అన్నానా? మా నాన్న బంగారం లాంటి కలెక్టర్ సంబంధం తీసుకొచ్చారు. అనవసరంగా నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అబ్బో, నీ తొక్కల ఫేస్ కి కలెక్టర్ సంబంధం ఒకటి. పెళ్లి రోజు తెలిసింది నువ్వేంటో, మీ ఫ్యామిలీ కెపాసిటీ ఏంటో. పెద్ద చెప్పడానికి వచ్చింది పర్రి. ఏ మా వాళ్ళేం తక్కువ చేశారు? అయినా మా వాళ్ళ విలువ మీ వాళ్ళకేం తెలుస్తుందిరే పీనాసోళ్ళు. మా అమ్మకి నాన్నకి పట్టుబట్టలు కూడా పెట్టలేదు. అందరూ అవ్వ నవ్విపోయారు. అబ్బో, మీ ఫేసులు పెట్టిందే ఎక్కువ. మీరు మాత్రం ఏం చేశారు? పెళ్లికి హీరో ఉండ మోటార్ సైకిల్ ఇస్తుందని హీరో సైకిల్ ఇచ్చారు. నన్ను నా ఫ్యామిలీని ఇన్ని మాటలన్నాక నేను మీతో కాపురం చెయ్యలేను. నువ్వేంటే కాపురం చేసేది? నేనే నీతో చేయను. విడాకులు చేస్తాను, కాసుకో. ఏమంటా అనుకుంటా? అర్జెంట్ గా లారీని పిలిపించు, దీనికి విడాకులు ఇచ్చేస్తాను. డెఫినెట్ గా ఇడికి శోభన గంట. నిన్నే బీచ్ కి ఎదురుగా కొత్త ఫ్లాట్ ఒకటి కొన్నాను. ఐసి, నేను కూడా నిన్న ఇంట్లో ఉన్న బంగారం మొత్తం అమ్మేసుకున్నాను. వెరీ గుడ్. ఈ డబ్బులతో ఫర్నిచర్ కొనుక్కోండి. ఓకే, వెళ్ళిపో. హలో, నేను అంత గొప్ప యాక్టర్ని కాదు. ఏదో నీ మీద ఆశపడి ట్రిప్ కి రైలు ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఈ రోజు నీ క్యారెక్టర్ ఫ్లాంతర్ ఫగిడి, నా క్యారెక్టర్ జమ్మల్హాటు రాజా. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయవా? లైట్ ఆఫ్ చేయమంటారా, ఉంచమంటారా?
ఈ మొక్క అప్పుడే చెప్పుంటే 60,000 రూపీస్ మిగిలేది. ఆజా అందరి రాత్ మే దియా తెరే హాత్ మే. సార్ do it do it do it break it down like this let me break it down like this bust this ఫ్యామిలీ నో సార్, బిజినెస్ బిజినెస్. సరే, నువ్వు ఫ్యామిలీ అంటున్నావు, ఆవిడ బిజినెస్ అంటుంది. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ తేల్చుకుందాం. ఇప్పుడు చెప్పు, ఫ్యామిలీయా బిజినెస్? మేము నిజంగానే భార్యాభర్తలు అవ్వాలనుకుంటున్నామండి. ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుంటే మధ్యలో మీరు వచ్చేసారండి. ఏమా, ఇది నిజమా? అవునండి, ఇతను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నిజమని నమ్మి నేను శీలం కూడా ఇచ్చేసాను. కంటిన్యూ. ఇప్పుడు చేసుకోనంటున్నాడు సార్. ఏరా, ఒళ్ళు కొవ్వెక్కిందా? లేదు సార్, యాక్చువల్ గా మా ఇంట్లో వాళ్ళని అయితే వదిలేస్తావా? సెల్లో వేసి కుమ్మేస్తా. హెడ్ కారు తీసుకురా, ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసేస్తా. సార్ ఇక్కడ పెళ్ళ మా ఇంట్లో వాళ్ళు అడిగి మంచి ముహూర్తం చూసి శీలం చూసుకున్నప్పుడు పర్మిషన్ అడిగావా? ముహూర్తం చూసుకున్నావా? కుమ్మేస్తా. కట్టుదాని. సార్ నేను మీకు నిజం చెప్తా అనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుందాం అనుకోలేదు సార్, డబ్బులు ఇచ్చేళ్ళాను సార్. అయ్యో, పెళ్లి దాకా వచ్చేసరికి నన్ను వేసి అంటారా? ఈ అబలని కులతాని ముద్ర వేస్తారా? ఇదేనా మన ప్రేమకు మీరిచ్చే విలువ? ఇదేనా సమాజంలో ఆడదానికి మీరిచ్చే స్థానం? ఆగమ్మా! ఈ యాదగిరి ఉన్నంత కాలం ఏ ఆడపిల్లకు అన్యాయం జరగదు, జరగనివ్వను. ఏరా, చార్మినార్ ని పేల్చేద్దామని పాకిస్తాన్ లో ట్రైనింగ్ అయ్యి వచ్చింది నువ్వేనా? మీ బాస్ బిన్ లాడెన్ గారిని ఎక్కడ దాచావరా? నువ్వు ఆల్ ఖైదాకి ఎప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నావో చెప్పరా? ఓహో, మీరు ఆ రూట్ లో వస్తున్నారా? ఓకే సార్, మీకు కావాల్సిందే తాళి కట్టడమే కదా, కట్టేస్తాను సార్. దండలు మార్చుకోండి. గుడ్, ఓ ఫోటో తీరా. వాడికేం చెప్పాలంటే ఎంతసేపు ఎక్కడున్నారా? అనవసరంగా ఈ కేసు తగ్గించి అంటగట్టా కదరా. అది కేసు కాదు బాబు, దాని ఫేస్ చూడు. నా కూతురు కూతురా? అవును, నా కూతురే. దీనికి పెళ్లి చేయడానికి కట్నాలు అవి ఇచ్చుకోలేక ఏం చేయాలని ఆలోచిస్తుంటే నువ్వు తగిలేవు. ఎదోలాగా కాదు బాబు, నీ గురించి చేసిన వెరిఫికేషన్ లో నువ్వు చాలా మంచోడు అని తేలింది. అబ్బా, అందుకనే ఎలాగైనా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఈ ప్లాన్ చేసి. నిజమా? అయితే మీ అమ్మాయి ఆర్టిస్ట్ నే కానీ కన్యని. మీరు తప్ప మగవాసం తెలియదానండి. నాకు ఏ వాసన తెలీదు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు, నేను వెళ్ళిపోతా. కన్నా, నా బుజ్జి, నా పెళ్ళం గారు తలుపు తీయండి. పెళ్ళం గారు తలుపు తీయండి. సారీ అండి, మా ఇల్లు అనుకొచ్చాను. అయ్యో రండి, ఇది మనిల్లే. అయ్యో బాబోయ్, ఎప్పుడు తెలంగాణ స్వతంత్ర గైగా ఏంటనివి, ఇప్పుడేంటి అన్నపూర్ణంపలా సైలెంట్ అయిపోయావు? ఏంటి విషయం? మీరు చేంజ్ అయ్యారు, నేను చేంజ్ అయ్యాను. అంటే మీకు టీవీ ఛానల్లో జాబ్ వచ్చిందన్న విషయం నాకు ఎందుకండి చెప్పలేదు? టీవీ ఛానలా? కరెక్ట్ కరెక్ట్. మీరు బస్ స్టాప్ లో ఎవరినో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ మేఘను చూసిందట, నాకు ఫోన్ చేసి చెప్పింది. నా గురించి రన్నింగ్ కంపెనీ దాని ఉద్యోగం. అబ్బా ఊరుకోండి, ఈ గుడ్ న్యూస్ ఏదో నాకు మీరే చెప్పుండొచ్చుగా. ఫస్ట్ మంత్ శాలరీ వచ్చిన తర్వాత నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. మొత్తం థ్రిల్ స్పాయిల్ చేసింది ఆ ప్రాంతర పగిడి. అయితే మీకు ఇంకో థ్రిల్ చూపిస్తాను రండి. ఏంటిది? పదండి. అయిపోయి కలిపేత్రం రండి. అయిపోయి ఇదేంటిది? ఫస్ట్ నైట్ సెటప్ ఎవరికి? నీకా? చెప్పండి మనకే. లోపలికి రండి. సెటప్ అదిరింది. పేమెంట్ వచ్చిన తర్వాత కమిట్ అయితే బాగుంటుందేమో. మీరు ఊరుకోండి, ఇన్నాళ్ళు మీకు ఉద్యోగం లేదని వస్తు నుంచి పడుకోబెట్టాను. అయ్యో, షో ఇంకా స్టార్ట్ కాలేదు, అప్పుడు ఇంటర్వెల్. ఎవరైంది? మీరు ఉండండి, నేను వెళ్ళి చూసొస్తానుగా. జాగ్రత్త, తొందరగా వచ్చే. అయిపోయి
ఇదేంటిది ఎడంకని కొట్టుకుంటుంది? కొంప తీసి ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అవుతుంది కదా? ఎవరండి మీరు? ఇక్కడ గిరి అనే పనికి మన సన్నాసి ఒకడు ఉన్నాడు. ఆ ఢిల్లీదేనా? ముందు మర్యాదగా మాట్లాడండి. ఏం కావాలి మీకు? ఏదో షూటింగ్ ఉందని వీడియో కెమెరా అద్దెకి తీసుకెళ్లాడు. మా అద్దె డబ్బులు మాకు ఇప్పించండి. కెమెరా అద్దెకి తీసుకోవాల్సిన అవసరం ఆయనకేముంది? ఆయనకి టీవీ ఛానల్లోనే జాబ్ వస్తేను. వాడి ముఖానికి టీవీ ఛానల్లో జాబ్ ఆడుస్తాడు పనికి మన సన్నాసి. రేపటికల్లా డబ్బులు రాలేదో జరిగేదే వేరు. ఫస్ట్ ఇలా పట్టుకుంటా. ఏంటది? ఎవడాడు? ఎవడో వీడియో వాడు మన ఇంట్లో ఫంక్షన్ అట్మాస్ఫియర్ కనిపించిందట. వీడియో తీయాలా అని అడుగుతున్నాడు. నువ్వేమన్నావు? ఈ అరేంజ్మెంట్స్ రేపు కూడా ఉంటాయని పంపించేశాను. సరే ఇదిగో జిలేబీ తిను. అటే నువ్వు కొరుకు, ఇటే నేను కొరుకుతా. నేను కొరకాల్సింది వేరే ఉందిలేండి. లడ్డు కొరుకు. నువ్వు ఎప్పుడు నాతో కోపంగా మాట్లాడదానివి. ఈ రోజు రొమాంటిక్ గా చూస్తున్నా కోపంగా అనిపిస్తుంది. నాకు మూడు లేదు డార్లింగ్. ఇప్పుడు మీకు మూడు రావాలంటే నేనేం చేయాలి? ఓ కిస్ ఇవ్వు. ఎక్కడా? టాప్ లో షాట్ చేసి బాటం వరకు. ఇది కొబ్బరికాయ కొట్టే ముందు గురి చూసినట్టు చూస్తున్నాడు డార్లింగ్. సరిగ్గా పగలాలి కదరా నా దొంగ ముగుడా. ఏమండి తీసుకోండి. ఏంటది? జ్యూస్. నేను బీర్ అనుకున్నానులే. మీరా తీసుకురమ్మంటే అదే తీసుకొస్తానండి. తీసుకోండి. చేతులు ఖాళీగా ఉన్నాయా? లేవు. మరి నేను తాగిస్తానండి. ఎవరు తుడిచాడే? నీ బాబు తుడిచాడా? నేనే తుడుస్తానండి. చూడు. ఈ ఆర్ట్ మీరే వేశారండి? నువ్వు పెట్టిన వాతకి వారపత్రికలో మనకి కార్టూనిస్ట్ జాబ్ వచ్చింది. ఈ వారం ఫ్రంట్ పేజీకి బిచ్చగాడ ఫోటో కావాలన్నారు. నేనే గీసా. మీలో ఇంత ఆర్ట్ ఉందని ఇప్పటిదాకా నాకు తెలియదండి. నా దగ్గర చాలా ఆర్ట్ ఉంది. చూపించమంటావా? రాత్రి చూశానుగా. ఆర్ట్ చాలా బాగుందండి. కానీ ఈ మొహమే ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూసినట్టుంది కదూ. ఎవరనుకుంటున్నావు? ఎవరు? నీ బాబు. ఎప్పుడు చూసినా బ్రష్ పట్టుకుని ఏదో కెలుపుతూ ఉంటారు. ఇదిగో ఈ 100 తీసుకోండి. థ్యాంక్స్. మరీ అంత స్పీడ్ వద్దు. ఈ 100 ఇచ్చింది మీకోసం కాదు, పూల కొట్టుకెళ్ళి. ఆగు, మ్యాటర్ అర్థమైపోయింది. 2 బొట్ల పూలు స్వీట్లు ఇస్తామంటావు. ఓకే. స్వీట్లు పూలు దేనికి? అబ్బా ఏం తెలియనట్టే. రాధా ఇవాళ మన శోభనం కదా. విత్ పర్మిషన్ మన కౌటలు కనేద్దామా? గుట్లుగా. మీకెన్నిసార్లు చెప్పాలి? ఉద్యోగం వచ్చే వరకు మీరు కనాల్సింది పిల్లల్ని కాదు, కలల్ని. ఇన్నాళ్ళ నుంచి చేస్తుంది అదే కదా. ముందు మీరెళ్ళి గులాబ్ పూల దండ తీసుకురండి. దండ ఎందుకు? ఈ రోజు మా నాన్న రిటైర్ అవుతున్నారండి. వెళ్లి చూసొద్దాం. అయితే సగం పోయినట్టే. ఫ్యూచర్ లో నాలాంటి ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నమాట. మీరు కాస్త నోరు ముస్తారా? నా కర్మ కాకపోతే ఇలాంటి ఏదో సాకు చెప్పే నా పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. కొంచెం నవ్వుతూ చెప్పు. వెళ్ళరండి. అబ్బా ఏమండి, కాస్త పెద్ద దండ పట్టుకురండి. అలాగే. అప్ప ఎంత పెద్ద దండ. ఈ బాడీ మీద దండ ఆ బాడీ మీద షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటది? ఆహా, బ్యూటిఫుల్ ఐడియా. ఆగండి. ఎప్పుడు అరుగు మీద కూర్చొని గుప్పు అని చుట్ట పిలిచే బాబాయ్ ఎలా పోయాడు? లేట్ నైట్ షకీలా సినిమా చూసి టెంప్ట్ అయ్యాడు. అంతే, ఎర్లీ మార్నింగ్ కి డెడ్ బాడీ అయ్యాడు. అయ్యో బాబాయ్ పెద్ద మనిషి, పైగా షకీలా ఫ్యాను. ఇలా సింపుల్ గా తీసుకెళ్లిపోతారా? ఒక డాన్స్ లేదు, డప్పులో హుషారు లేదు. రే బాబాయ్ ఆత్మకు శాంతి కలగాలంటే మనంత స్టెప్ వేయాల్సిందే. రే వాయించు. వంద మిగిలింది. రాధా డార్లింగ్, దండ రెడీ. 100 రూపాయలకి ఇంత పెద్ద దండ? నా టాలెంట్ గురించి నీకు తెలీదు. నా దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఫస్ట్ నైట్ పెడితే చూపిస్తాను నా టాలెంట్ ఏంటో. ఇందులో ఏంటంటే రూపాయికాయనుంది. అది కొత్త స్కీమ్ పెట్టారు. రిటైర్ అయిన వాళ్ళకి రూపాయి దండలో పెట్టి ఇస్తున్నారు. లక్. ఇది ఫ్రెష్ గా ఉన్నప్పుడు మీ నాన్న మళ్ళీ వేద్దాం. తొందరగా వెళ్దాం పద. లేపు చెప్తాను. అమ్మాయి రాధా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ ఆయన ఎందుకు పనికిరాడు అనుకున్నావా? ఆ శవం ముందు ఎంత బాగా డాన్స్ చేశాడనుకున్నావు? శవం ముందు డాన్సా? అవును.
అన్నట్టు ఆ శవం మీద దండ ఎందుకు తీసుకొచ్చావు నాయనా? నీ శవానికి వేద్దామని. నీకేం పర్లేదా? అంటే రాదా ఫ్యూచర్ లో అలాగో మీ నాన్న శవం కావాల్సినాడు కదా, అడ్వాన్స్ గా దండేసేద్దామని నిన్ను ప్రసాద్ అన్న ఉషాక నీకు లవ్ లెటర్ ఇచ్చింది. లవ్ లెటరా? నీకు లవ్ లెటరా? వాడు ఇచ్చింది తిరిగి ఇచ్చేసింది. వీడు రాసిందేమో అర్థం కాక. స్టాప్ స్టాప్. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నన్నే మోసం చేస్తావా? నిన్ను కదా ఆ అమ్మాయి స్లిప్ అయిపోతుంటే నేను జస్ట్ అలా పడుకున్నా. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఆవిడ మిస్టర్ దాదాగిరి ఉండా? లేరండి. నీంగేరి పని మనిషా? పెళ్ళాన్ని పట్టుకుని పని మనిషి అంటావా? ఎంత ధైర్యం రా నీకు? సారీ మేడం, నేను కేరళ సీఎం ఏకే ఆంటోనీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మిస్టర్ గిరి గారు చీఫ్ సెక్రటరీ పోస్ట్ కి జాబ్ అప్లై చేశారు. జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. శాలరీ 20,000 రూపీస్. 20,000 ఎస్. కాకపోతే గిరి గారు నామకే వాస్తే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అలాగే, మీ నెంబర్ ఇస్తారా? రాగానే కాంటాక్ట్ చేయమంటాను. నో 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 నో, కేరళ సీఎం నెంబర్ వెరీ సీక్రెట్, నాట్ గివ్. గిరి గారు రేపు ఇక్కడ 10 o'clock కి ఉండాలి, లేకపోతే జాబ్ జంప్ జిల్లని. తప్పకుండా ఉంటారండి, ఇవాళ పంపిస్తాను. వెరీ గుడ్ మిస్సెస్ రాధా. మిస్సెస్ రాధా? నా పేరు మీకెలా తెలుసు? అది మీ ఆయన బయోడేటాలో రాసింది. ఓ, ట్రావెలింగ్ స్టేయింగ్ 5,000 రూపీస్ అవుతుంది, ఇచ్చి పంపించండి. ఫస్ట్ మంత్ శాలరీలో కలిపి కొట్టేస్తాం. అలాగే అలాగే. ఓ స్మాల్ రిక్వెస్ట్, నాకు ఎక్స్ట్రా 6,000 రూపీస్ ఇచ్చి పంపించండి. మీకెందుకు 6,000? మరదే, ఫాదర్ ఆంధ్ర, మదర్ కేరళ. ఏదో మన తెలుగువాడు కదా అని రిస్క్ తీసుకుని ఆ జాబ్ కి నేను సెలెక్ట్ చేసినాను. మీ ఆయన వెరీ లక్కీ ఫెలో, ఖర్చులు ఉంటాయి కదా. ఓ, అలాగేనండి, పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అయ్యమ్మ డొర్రి. 5,000, 6,000 టోటల్ కలిపితే 11,000. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడే. కేరళలో ఆంధ్ర పాట ఎవడాడు? అడుగు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ ఫేస్ ని ఎక్కడ చూసినట్టుందే. ఎక్కడ చుట్టండి సార్, ఆంధ్ర వాళ్ళ. నన్ను ఇక్కడ సింగమలై అంటారు సార్. యా. నువ్వేంటే ఎక్కడికి వెళ్తే అక్కడ హచ్చి కుక్క పిల్ల వెంట పడుతున్నావు? వేర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ సార్. సార్ సార్ ఈ బొమ్మ కొనండి సార్. నీకేమన్నాయా? బొమ్మ ఎప్పుడైనా అమ్మితే ఈయనకి అమ్ముతాను, నా జీవితం బాగు చేసుకుంటాను. లాస్ట్ టైం ఉన్నంత బ్రైట్ గా లేదే బొమ్మ. డస్ట్ ఏంటి? ఏంటండి మీరెవరైనా మధ్యలో మాట్లాడతారు? ఆంధ్ర నుంచి కేరళ వస్తే డస్ట్ పడదా? సరే పంచి ఏంటి లాస్ట్ టైం ఇది ఎలా ఉందో అలా చేసుకుని తీసుకురా, హైదరాబాద్ తీసుకుంటా. తీసుకోండి. కుక్క కనుపోయింది, ఎలా ఉందో అలా తీసుకొని రా. ఎల్లబాయ్ జరిగిందా? అరే, కన్ను వంక చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఈ బొమ్మ కొన్నదాకా నేను నిన్ను వదలరారే.